చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, భగవాన్ రమణులు ఎంతమంది బాధలను ఆయన ఉపశమింపచేశారు, కానీ ఆయన మాత్రం సుఖోమ వ్యాధితో చాలా అవస్థలు పడ్డారు. ఇందులో ఆంతర్యం ఏమిటో తెలియజేస్తారా? అహం అపేతుకం నిజ విభానకం మహదిదం తపో రమణ వాగీయం. ఉపదేశసారంలో ఆఖరి శ్లోకం. మొత్తము ఉపదేశసార సారాంశం ఏమిటి అంటే, ఈ శరీరము నేను కాదు, నువ్వెవరువో నువ్వు తెలుసుకో అని చెప్పటం. ఇలా ఆత్మభావనతో నిత్యము జీవితాన్ని గడిపి అందరికీ ఆ ఆత్మతత్వాన్ని తెలియజేయాలన్నటువంటి ఆలోచనతో మౌనాన్ని దీక్షగా స్వీకరించిన స్వామి, ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే వారి అనారోగ్యాన్ని పోగొట్టేవారు. ఆయన వంటగదిలో వంట చేస్తున్నప్పుడు సహకరించడానికి అక్కడికి ఒక భక్తుడు వచ్చాడు. ఆస్తమాతో బాధపడుతున్నాడు. ఎంతకాలం నుంచి బాధపడుతున్నావు అంటే, పుట్టినప్పటి నుంచి ఈ సమస్య నాకుంది అనగానే ఆ ఇడ్లీ కోసం తాను చేసేటువంటి చట్నీని ఇదే నీకు మందు అని ఇచ్చారు. స్వీకరించిన మరుక్షణం నుంచి ఆ ఆస్తమా వ్యాధి మాయమైపోయింది. రమణులే ఒకసారి వెక్కిళ్లతో బాధపడుతున్నారు. ఆ ఎక్కిళ్లను తగ్గించటం కోసం అక్కడ ఉన్న కృష్ణమూర్తి అయ్యర్, స్వామివారి వైద్యుడు, ఏం చెయ్యాలో అర్థం కాక కళ్ళ నీళ్లు పెట్టడం ప్రారంభించాడు. ఎందుకు అంటే, రమణుల నాడి బలహీనంగా కొట్టుకుంటాడు. అలా దుఃఖిస్తూ ఇంటికి వెళ్ళిన తరువాత స్వప్నంలో స్వామి దర్శనమిచ్చాడు. ఎందుకయ్యా బాధపడుతున్నావు అంటే, స్వామి నీ ఎక్కిళ్ళు ఆగట్లేదు, నాడి బలహీనపడుతోంది, ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పగానే స్వప్నంలోనే పెరట్లో ఉన్న సింధుకూట్ ఆకులను తీసుకువచ్చి నేతిలో వేయించి బెల్లము శొంఠి కలిపి రేపు పట్టుకురా అన్నాడు. అలానే లేచి పొద్దున్నే చూసి పెరట్లో ఉన్న ఆకులు తీసుకువచ్చి ఒక ముద్దగా ఆ మందు తయారు చేసి తీసుకెళ్ళి స్వామికి ఇచ్చాడు ఆ వైద్యుడు. ఆ తరువాత ఆ ఎక్కిళ్ళు ఆగిపోయాయని వేరేగా చెప్పక్కర్లేదు. ఇలా నిజ జీవితంలో స్వప్నంలో కూడా వ్యాధికి మందు చెప్పగలిగిన మహానుభావుడు సుకుమ వ్యాధితో బలహీనపడి కదలటానికి కూడా శక్తి లేకుండా శయ్య మీద ఉండి మాట్లాడటానికి శక్తి లేక సైగల ద్వారా తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చింది. సూర్య నాగమ్మ గారు రమణులతో అంటూ ఉండేవారు, ఇంతమందికి ఎన్ని రోగాలు నయం చేశారే, ఈ బాధ నుంచి మీరు బయటపడలేరా అంటే, ఈ శరీరమే ఒక పుండు, ఈ పుండుకు ఇంకొక పుండయింది, ఇప్పుడు దేని గురించి నేను ఆలోచించాలి అని చెప్పారు. ఇక స్వామి బాధ చూడలేక, స్వామి ఇంత బాధతో దేహంలో ఉండటం కంటే దేహం వదిలి వెళ్ళరాదా అని సూర్యనాగమ్మ గారు సంకల్పించిన మరుక్షణం దేహాన్ని వీడి ఆ అరుణాచలేశ్వరుడిలో ఐక్యం కావటాన్ని కొన్ని వేల మంది ప్రత్యక్షంగా చూశారు. మరి స్వామి ఎందుకు తన బాధను పోగొట్టుకోలేదు అంటే, స్వామి అనుభవించింది భక్తుల బాధ. ఆశ్రమ ఆధిపత్యం కావాలి అంటూ కొందరు కోర్టుకెక్కారు, కొందరు అనేక అపచారాలు చేశారు. ఈ అపచారాలు చేయటం వల్ల వచ్చిన దోషాన్ని అనుభవించేటువంటి సామర్థ్యము వాళ్ళలో లేదు. అందుకే పరమ కరుణామూర్తి అయినటువంటి భగవాన్ రమణులు ఆ భక్తుల దోషాలకు వారు అనుభవించాల్సిన బాధను తాను స్వీకరించి వ్యాధి రూపంలో అనుభవించి
వారికి ఆనందాన్ని అందజేశారు. అందుకే ఈరోజు 14 ఏప్రిల్ 1950వ రోజున ఆయన ఆ అరుణాచలేశ్వరుల్లో ఐక్యమవుతూ అద్భుతమైన ఆత్మతత్వాన్ని ప్రత్యక్షంగా ప్రజలకు చూపించారు. ఆ విషయాన్ని తెలుసుకొని అద్భుతమైన ఆత్మతత్వ అనుభూతిని అందుకోవాలి అంటే నాన్ యారని ప్రశ్నించుకుంటూ మనమేమిటో మనం తెలుసుకోగలిగినప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. భగవాన్ రమణులు అనుభవించిన బాధ మనకు భవ్యమైన జీవన పథానికి మార్గమవుతుంది. గురుగారు, ప్రతి రాయిలోని దేవుడిని చూడగలిగినటువంటి మనిషి సాటి మనిషిలోనే మనిషిని చూడలేకపోతున్నాడని బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలకు భాగవతమే ఆధారం అని తెలియజేశారు. ఇది ఎంతవరకు నిజం? పాముకు పాలు, చీమకు పంచదార పోయు కర్మభూమి మనది. భారతదేశంలో పాముకు పాలు పోసి దేవతగా ఆరాధిస్తాం. చీమకు పంచదార పెట్టి ఆ సూక్ష్మ ప్రాణి కూడా ఆనందంగా జీవించాలని భావన చేస్తాం. ప్రతి మనిషిలో భగవంతుణ్ణి చూడాలన్న ఆలోచనతో నమస్కరించి ఆత్మయజ్ఞాన్ని నిర్వర్తిస్తాం. ఇలా రాయి రాయిలో భగవంతుణ్ణి చూస్తూ అందరికీ ఆనందాన్ని కలుగజేయాలన్న ఆలోచనతో అద్భుతమైన జీవితాన్ని గడిపే భారతీయుడు సాటి మనిషిలో మనిషిని చూచేటువంటి ఆలోచన చేయలేనప్పుడు ఆ జీవితము వ్యర్థము కదా అన్న భావనతో భారతీయ జీవిత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట అది. దానికి మూలం మనకు భాగవతంలో కనపడుతుంది. కపిలుడు తల్లి అయిన దేవహూతికి భక్తి తత్వాన్ని వివరిస్తున్న సందర్భంలో అసలు భక్తి అంటే ఏమిటి? కేవలము విగ్రహానికి షోడశోపచార పూజలు చేస్తూ అదే భక్తి అనుకుంటే అది సరి అయిన ఆలోచన కాదు అని తెలియజేస్తూ అనిశము సర్వభూత హృదయాంబుజవర్తి అనర్చు ఈషు నన్ను అవజ్ఞు చేసి మనుషుండొగి మత్ ప్రతిమార్చనా విడంబనమున మూఢుడై ఉచిత భక్తి భజింపడేని ఆ మనుజుడు ఊరక భస్మకుండమున వేల్చిన ఎట్టివాడగున్ అంటూ దేవహూతికి అసలు భక్తి అంటే ఏమిటో చెప్పాడు. అందరిలో ఈశ్వర సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. అందరి హృదయాలలో నివాసముండి ముందుకు నడిపించేటువంటి ఆ పరమాత్మ కేవలం విగ్రహానికి మాత్రమే పరిమితం కాలేదు. విగ్రహాన్ని ఆరాధిస్తూ దానిలో ఆ దైవీ శక్తిని ఆవాహన చేసుకొని అద్భుతమైన ప్రయోజనాన్ని పొందేటువంటి పూజా విధానం మనకు మార్గదర్శకమైనప్పటికీ విగ్రహంలో భగవంతుణ్ణి చూస్తూ అంతా ఆ స్వామి యొక్క ఆ భగవంతుడి యొక్క లీలా విలాసమే అన్న ఆలోచనతో ఆరాధన చెయ్యగలిగితే అది నిజమైన భక్తి. అలా కాకుండా కేవలం షోడశోపచారాలతో వీలైతే చతుషష్ఠి ఉపచారాలతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ గొప్ప భక్తులము అని భావిస్తే అది ఊరక భస్మగుండమున వేల్చిన ఎట్టివాడగున్. భస్మగుండంలో అథర్వుడు చెప్పినట్టు హోత వేలిస్తే సంకల్పాన్ని, దానివల్ల ఏం ప్రయోజనం? అగ్నిర్వై ముఖాదేవాహ. దేవతలకు హవిస్సు చేరాలి అంటే అగ్నిని రగల్చాలి. ఆ అగ్నిలో మంత్రసహితంగా సంకల్పాన్ని చెబుతూ వేల్చాలి. అలా భగవంతుని యొక్క రూపాన్ని మనుషులందరిలో చూస్తూ సంకల్పాన్ని చెప్పుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు అన్న భావనతో ఆరాధించినప్పుడు మాత్రమే ఆ భక్తి సార్థకమవుతుంది. అదే అంబేద్కర్ యొక్క ఆలోచన. గురుగారు, శ్రీ రమణాశ్రమ లేఖలు అనే ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు? ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటి? సూరి నాగమ్మ గారు
రమణాశ్రమంలో చేరిన తరువాత పుట్టెడు దుఃఖం అంతర్ధానమైంది. బాల్యంలోనే వివాహమైన తరువాత భర్తను పోగొట్టుకున్నటువంటి ఆ తల్లి ఏం చెయ్యాలో తెలియక విలవిలలాడుతున్న సమయంలో అన్నగారు రమణాశ్రమానికి వెళ్ళమంటూ సలహా ఇచ్చారు. అలా రమణాశ్రమానికి వెళ్ళి భగవాన్ రమణులను నిత్యము సేవిస్తూ వారి ఉపదేశాలను వింటూ తన దుఃఖాన్ని మరిచిపోయే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని అన్నగారికి తెలియజేసిన తరువాత వారికి కూడా భగవాన్ రమణుల ఆశ్రమంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల వైనాన్ని, ఆ సంఘటనల యొక్క విశేషాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. అందుకే ప్రతిరోజు ఉత్తరం ద్వారా ఈ విషయాన్ని వివరించమంటూ అభ్యర్థించాడు. 1945లో ప్రతిరోజు లేఖను రాయటం ప్రారంభించిన సూరి నాగమ్మ గారు ఆ కార్యక్రమాన్ని కొనసాగించి 14 ఏప్రిల్ 1950 అంటే భగవాన్ రమణులు ఈ దేహంలో ఉన్నంతకాలము ప్రతినిత్యము అక్కడ జరిగే విశేషాలన్నింటినీ ఉత్తరం ద్వారా అన్నగారికి పంపించింది. మన అదృష్టం ఏమిటి అంటే ఆ తర్వాత ఆ లేఖలనన్నింటినీ గ్రంథస్థం చేసి 4 భాగాలుగా ముద్రించారు. 4 భాగాలను ఒకటిగా చేసి మనకు అందజేశారు. దానిలో రమణ ఆశ్రమంలో జరిగిన సంఘటనల సమాహారం అంతా స్పష్టంగా గోచరమవుతుంది. అలా దుఃఖం ఎంతున్నా ధైర్యంగా భగవంతుణ్ణి నమ్ముకొని సజ్జన సాంగత్యంతో జీవితాన్ని గడపగలిగినట్టయితే పరిష్కారం దొరుకుతుంది అన్న సత్యము సూరి నాగమ్మ గారి శ్రీ రమణాశ్రమ లేఖలు అన్న గ్రంథాన్ని అధ్యయనం చేయటం ద్వారా మనం అవగతం చేసుకోవచ్చు. ఇలా రమణులను సేవిస్తూ ఆ రమణుల దేహ త్యాగం తరువాత కూడా వారి లక్ష్యాన్ని, బోధలను ప్రపంచానికి అందించిన సూరి నాగమ్మ గారు ఆ చింతనతోనే తన దేహాన్ని త్యాగం చేసి. గురువుగారు, కావ్యకంఠ మహాముని ప్రత్యేకత ఏమిటి? ఆయనను కారణ జన్ముడిగా ఎందుకు పేర్కొంటారు? నరసింహశాస్త్రి నరసమాంబల పుత్రుడే కావ్యకంఠ గణపతి ముని. సత్సంతానం కావాలని మనం అందరము సంకల్పం చేసుకుంటాం, కానీ సత్సంతానాన్ని పొందాలి అంటే ఎలాంటి విధి విధానాలను ఆచరించాలో చేసి చూపించిన వారు నరసింహశాస్త్రి, నరసమాంబ గారు. నరసింహశాస్త్రి గారు డుండి గణపతిని ఆరాధించేవారు. ఆనాడు సమాజంలో ఆర్ష ధర్మంపై జరుగుతున్న దాడులను గమనించినటువంటి నరసింహశాస్త్రి గారు సనాతన ధర్మాన్ని సంరక్షించేటువంటి సంతానం కావాలి అని సంకల్పం చేసుకున్నారు. నరసమాంబ అరసవల్లి సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తూ ఉండేది. తన పుత్రుడైన భీమశాస్త్రి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు కనుక ఆ పిల్లవాడిని తీసుకొని భర్తతో సహా అరసివెళ్ళికి వెళ్ళి ఉదయమంతా ఉపవాసం ఉండి మంత్ర ధ్యానంతో జీవితాన్ని గడుపుతూ ఆ రాత్రి నిదురించిన తరువాత కలలో సువర్ణ వర్ణంతో ప్రకాశిస్తున్న ఒక స్త్రీమూర్తి చేతిలో అగ్నిపాత్రను ధరించి వచ్చి ఆ తల్లికి ఇచ్చినట్టు స్వప్నం వచ్చింది. ఉదయమే భర్తకు ఈ విషయాన్ని తెలియజేసింది నరసమాంబ. సువర్ణ కాంతితో భాషించేది హిరణ్మయి, ఆ సూర్యశక్తి. అగ్ని పాత్రను నీకు అందించింది అంటే ఆ సూర్యశక్తే నీ గర్భాన ప్రవేశిస్తున్నది అని తెలియజేశారు. అనంతరము 9/2/1878లో ఈ సంఘటన జరిగితే
17 నవంబర్ 1878లో గణపతి జన్మించారు. కావ్యకంఠ గణపతి వారు జన్మించారు. ఆ తల్లి యొక్క తపోశక్తికి నరసింహశాస్త్రి యొక్క ఆరాధన కూడా తోడైంది. ఆయన డుండిగ తిరుపతిని పూజిస్తూ ఉదయము ఉపవసించి సాయంత్రం కేవలం పాలను మాత్రమే స్వీకరిస్తూ ఆరాధన చేశారు. అలా ఆరాధిస్తున్న నరసింహశాస్త్రి గారి ముందు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక పిల్లవాడు గణపతి విగ్రహం నుంచి బయటికి వచ్చి ప్రత్యక్షమై అంతర్ధానమయ్యాడు. ఆ డుండి గణపతే జన్మిస్తున్నాడు అని భావించిన నరసింహశాస్త్రి గారు తిరిగి కలువరాయి చేరుకున్నారు. అలా కాశీ నుంచి కలువరాయి చేరుకున్న తరువాత పుత్ర సంతానం కలిగింది. తాను ఆరాధించిన గణపతి యొక్క నామాన్ని, భార్య ఆరాధించినటువంటి సూర్యుడి నామాన్ని కలిపి సూర్య గణపతి శాస్త్రిగా నామకరణం చేశారు. అనంతరం వారి అద్భుతమైనటువంటి కవితా ప్రవాహాన్ని చూసి కావ్యకంఠ అని నామకరణం చేశారు. జ్యోతిష శాస్త్రంలోను, మంత్రశాస్త్రంలోను, సంస్కృత భాషలోను అద్భుతమైన ప్రావీణ్యాన్ని అందుకున్నటువంటి మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని. తల్లి ప్రసవానికి సిద్ధమవుతూ ఈ సమయంలో ప్రసవం అవుతే ఏమవుతుంది అని ప్రశ్నించింది. ఈ సమయంలో ప్రసవం అవుతే మరణం తథ్యము అని చెప్పాడు. అలానే జరిగింది. అంత అద్భుతమైనటువంటి తపోశక్తి, పాండితి, ప్రకర్ష ఉన్న మహానుభావుడు కావ్యకంఠ గణపతి మహాముని. గురువుగారు, అంతర్ముఖ వ్యాప్తి అంటే ఏమిటి? దాని ప్రయోజనం ఏమిటి? దృగ్యజ్ఞం లీయతే యత్ర మన తత్రైవ లీయతే, దృగ్ మనో లీయతే యత్ర మారుతం తత్ర లీయతే అని యోగశాస్త్రం తెలియజేస్తుంది. అంటే ఎక్కడైతే దృష్టి నిలుస్తుందో అక్కడే మనస్సు నిలుస్తుంది. దృష్టి మనస్సును నిగ్రహించి ఉన్నప్పుడు ఆలోచన నిలుస్తుంది, వాయువు నిరోధింపబడుతుంది. అలా ఆలోచనను బాహ్య విషయాల వైపు మరల్చి ఆనందం కోసం ప్రయత్నించటం అవివేకమని తెలియజేస్తూ పరాంచకాని వ్యతరణ స్వయంభూ తస్మాన్ పరాన్న పశ్యతి అంతరాత్మన్. ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతుకుతాం, కానీ మనలో ఉన్న ఆ చైతన్యాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తే ప్రత్యేగాత్మ పరమాత్మతో ఐక్యమైనప్పుడు మాత్రమే ఆనంద అనుభూతి కలుగుతుంది. అది శాశ్వతంగా ఉంటుంది. దానినే అంతర్ముఖ వ్యాప్తి అంటారు. ఇలా ప్రాణబంధనాత్ నీలమానసం అని ప్రాణాన్ని బంధించినప్పుడే మనస్సు లీనమవుతుంది. మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడే ఆత్మానుభూతి కలుగుతుంది. ఇలాంటి అనుభూతిని అందుకోవటం కోసం చేసే సాధన అంతర్ముఖ వ్యాప్తిని కలిగించి ఆనందం అంటే ఏమిటో మనకు పరిచయం చేస్తుంది. కనుక నిరంతరము నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. ఒక్క క్షణం కూడా నిశ్చలంగా ఉండకుండా పరిపరి విధాలుగా పరిగెత్తే మనసును నిశ్చలంగా మార్చుకోవడానికి ప్రాణాయామాన్ని మించిన సాధన మరొక్కటి లేదు. దాని ద్వారా మన ఆలోచనలను అంతర్ముఖం చేసుకుంటూ దృష్టిని, మనస్సును ఆత్మయందు నిలిపినప్పుడు ఆ స్వరూపం ఏమిటి, ఆ చైతన్యం ఏమిటి అన్న భావన మనకు సిద్ధిస్తుంది. దాన్ని తెలుసుకోమని చెప్పే ప్రయత్నమే అంతర్ముఖ వ్యాప్తిగా వర్ణింపబడింది యోగశాస్త్రంలో. గురువుగారికి మరో సందేహం, నేత్రార్పణేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? దాని విశిష్టత ఏంటి? తమిళనాడు రాష్ట్రంలో తిరువారూరులో తిరువిళిమలై అన్న గ్రామంలో నేత్రార్పణేశ్వర ఆలయం ఉన్నది. ఈ ఆలయం విశిష్టత ఏమిటి అంటే, వివాహ వార్షికోత్సవం నాడు ధరించిన దుస్తులనే శివుడు ధరించి కాశీకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు పార్వతీదేవి ఆయనతో
సంభాషించిన వైనాన్ని ఆ ఆలయంలో మనం చూడవచ్చు. కారణం ఏమిటి అంటే, కాత్యాయన మహర్షి పార్వతీదేవిని పుత్రికగా పొందాలన్న ఆలోచనతో కఠోరమైన తపస్సు చేశాడు. కరుణించిన తల్లి ఆయనకు పుత్రికగా జన్మించింది. జన్మించిన తరువాత శివుణ్ణి ఆమెకు భర్తను చేయాలనుకున్నాడు. అందుకే శివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శివుడు కాత్యాయన మహర్షి యొక్క అభ్యర్థనను మన్నించి ఆయన కూతుర్ని కాత్యాయనిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు అద్భుతమైన ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తున్నటువంటి కాత్యాయన మహర్షి, మీరు ఇదే రూపంలో ఇక్కడ వేంచేసి భక్తులను కటాక్షించమన్నారు. తథాస్తు అని చెప్పినటువంటి శివుడు అక్కడ ఆ వివాహ సమయంలో ధరించే దుస్తులతోనే మనను కరుణిస్తూ ఉంటారు. అందుకే 60 సంవత్సరాలు దాటిన వారంతా షష్ఠి పూర్తి మహోత్సవాన్ని ఆ ఆలయం దగ్గర మహామండపంలో జరుపుకుంటారు. దాన్ని వివాహ మండపము అంటారు. అద్భుతమైన ధ్వజస్తంభం అక్కడ ఉంటుంది. ఇక తిరువీళి మిళై అన్నటువంటి ఆ నామంలోనే అద్భుతమైనటువంటి భక్తి ప్రపత్తి మనకు గోచరిస్తుంది. విళై అంటే చందనము, పెసలు ఈ వృక్షాలన్నీ ఉన్న చోట విళి వృక్షాలు కూడా ఉంటాయి. మిళై అనే భక్తుడు ఆ వీళ్ళి పండును నైవేద్యంగా సమర్పించాడు. ఆ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆ భక్తుడికి అష్టసిద్ధి అని 8 పాఠాలను బోధించి ముక్తిని ప్రసాదించాడు. ఆ పేరుతో అక్కడ ఆ స్వామి ఆ ప్రదేశంలో కొలువై ఉన్నాడు. ఇక జలంధరుడనే రాక్షసుడు శ్రీ మహావిష్ణువు యొక్క చక్రాన్ని అపహరించిన తరువాత తిరిగి ఎలా పొందాలో తెలియనటువంటి శ్రీ మహావిష్ణువు శివుడి గురించి ప్రార్థించాడు. శివక్షేత్రానికి వచ్చి ఆ ప్రదేశంలో ఒక చెరువు తవ్వి రోజు 1000 పద్మాలతో శివుణ్ణి అర్చిస్తూ ఉండేవాడు. శ్రీ మహావిష్ణువు యొక్క భక్తికి పరీక్ష పెట్టాలనుకున్నాడు శివుడు. 1000 పుష్పాలతో అర్చన ప్రారంభించిన మరుక్షణం ఒక పుష్పాన్ని అంతర్ధానం చేశాడు. 999 పుష్పాలు అయిన తరువాత 1000వ పుష్పం కనపడని కారణాన ఏం చేయాలో అర్థం కాలేదు ఆ కమలాక్షుడికి. అందుకే పద్మంలా ఉన్న తన కన్నునే తీసి శివుడికి పుష్పార్చన చేశాడు. అంత అద్భుతమైన భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆయనకు నేత్రాన్ని ప్రసాదించటమే కాకుండా ఆయన సుదర్శన చక్రాన్ని కూడా ఆయనకు అందజేశాడు. ఇలా నేత్రార్పణేశ్వర ఆలయంలో ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళిన భక్తులు బంగారు రేకుల మీద, వెండి రేకుల మీద కంటిని ముద్రించి స్వామికి అందిస్తే నేత్ర వ్యాధులన్నీ పోతాయన్నది విశ్వాసము, నిరూపణ అయిన సత్యం. ఇలాంటి అద్భుతమైన దేవాలయాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. భగవత్ శక్తిని అందుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకునేటువంటి ప్రయత్నానికి శ్రీకారాన్ని చుట్టినప్పుడే జీవితం ధన్యమవుతుంది. గురుగారు, మరి సిద్ధాశ్రమం అంటే ఏమిటి? దీని ప్రత్యేకత ఏమిటి? సిద్ధ పురుషులకు నిలయమైన భారతదేశంలో హిమాలయాలలో సిద్ధాశ్రమం ఉన్నది. ఈ సిద్ధాశ్రమం యొక్క చరిత్ర ఏమిటి అంటే, విశ్వామిత్రుడు తాటక సంహారం అయిన తరువాత రామలక్ష్మణులతో కలిసి వెళుతున్న సమయంలో సిద్ధాశ్రమంలో యజ్ఞం చేసి అద్భుతమైన ప్రయోజనాన్ని ప్రపంచానికి అందిద్దామనుకున్నాడు. ఆ వనాన్ని చూసిన రామచంద్రుడు విశ్వామిత్రుణ్ణి ప్రశ్నించాడు, ఏమిటి ఈ సిద్ధాశ్రమం యొక్క విశేషం? దీన్ని అసలు సిద్ధాశ్రమం అని ఎందుకంటారు అంటే, అహో రామ మహాబాహ వామనేన మహాత్మనః సిద్ధాశ్రమమితి ఖ్యాత అంటూ వామనుడిగా అవతారానికి ఎత్తటానికి ముందు లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ఇక్కడ వర్షాణి సుబహూన్యేవ
తథా యుగశతానిచ, కొన్ని యుగాలు ఇక్కడ తపస్సు చేశాడయ్యా. అలా శ్రీ మహావిష్ణువే తపస్సు చేసిన అద్భుతమైన ప్రాంతం ఇది. కశ్యపుడు అనేటువంటి మహాముని తపస్సు చేసిన ప్రాంతం ఇది. అలా మహానుభావుల తపశ్శక్తి ఇక్కడ కేంద్రీకరించమైన కారణాన ఇక్కడ తలపెట్టిన ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరుతుంది అని తపోభూమి అయిన భారతదేశ మాహాత్యానికి కారణమైన సిద్ధాశ్రమం యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేశాడు. అదే సిద్ధాశ్రమం యొక్క మాహాత్యం. ఇప్పటికీ ఎందరో యోగులు అక్కడ వేల సంవత్సరాలు బట్టి తపస్సు చేస్తూ ఉన్నారు. అలాంటి అద్భుతమైన క్షేత్రమే సిద్ధాశ్రమం. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది వాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.